హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ మహేందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో రీసెంట్ గా జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది పేపర్ చాలా హార్డ్ గా వచ్చింది అని చెప్పని స్టూడెంట్స్ అందరు ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకు అంత టఫ్ పేపర్ ఇచ్చారంటారు? ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ స్టూడెంట్ మైండ్ సెట్ మారాల్సింది ఏంటంటే Hmm. వీళ్ళకంటే ముందు నేను కోచింగ్ సెంటర్ లో మైండ్ సెట్ కూడా మారాలని చెప్తాను. ఓకే. మనం చెప్తే వస్తేనేమో పేపర్ ఈజీ, మనం చెప్పింది రాకపోతే పేపర్ టఫ్ అనే దాని నుంచి బయటికి రావాలి. ఏ క్వశ్చన్ పేపర్ సెట్ అయినా కూడా 100% విత్ ఇన్ ద సిలబస్ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ద సిలబస్ లో ఉన్నప్పుడు క్వశ్చన్ మనకు తెలిసినవే అడగాలని ఉండదు. కేవలం మనకు ఒక్కరికి తెలియకపోయినంత మాత్రాన టఫ్ కాదు. అవును. రెండవది వచ్చేసి నీకు 100% మార్క్స్ వస్తేనే మేము పాస్ చేస్తామంటలేరు. రాసిన వాళ్ళల్లో ఎవరు బెస్ట్ గా ఉంటే వాళ్ళనే తీసుకుంటారు. అవును. అప్పుడు దాని టఫ్ ఈజీ అనేది మీరు పారామీటర్ తీసేయాలి ఫస్ట్. అంటే జనరల్ పర్సెప్షన్ అని చెప్పేది. రెండవది వచ్చేసి టఫ్ అనేది ఎందుకు అవుతుంది అనే దానికి వస్తే, నాకు తెలిసినంత వరకు నేను క్రిటిక్ చేయట్లేదు కానీ 99.99% ఆఫ్ ద స్టూడెంట్స్కి నేను స్టార్టింగ్లో పాయింట్ చెప్పాను. సిలబస్ మీద సరిగా ఐడియా ఉండలేదు, చదవాల్సిన బుక్స్ మీద సరిగా ఐడియా ఉండలేదు. ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు ఈ పేపర్ టఫ్ అని ఇచ్చుకొచ్చారు. యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే ఎవ్రీ 4 yearsకి ఒకసారి యూపీఎస్సి అడిగే విధానంలో కొంత చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ వచ్చినప్పుడల్లా మన వాళ్ళు టఫ్ అనుకుంటారు. ఇప్పుడు ఆ 100 క్వశ్చన్స్ అడిగారు ప్రిలిమ్స్లో, 100కు 100 విత్ ఇన్ ద సిలబస్ ఉన్నాయా, బయటికి వెళ్ళి వచ్చాడా, అంతే అడిగారు. రెండవది వచ్చేసి ఆ క్వశ్చన్ పేపర్లో కూడా చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ జీకే బేస్ క్వశ్చన్స్ లాగా కూడా కొన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయని నేను చెప్పను. మన ప్రిపరేషన్ సరిగ్గా ఉండి టువర్డ్స్ అప్రోచ్ కరెక్ట్గా ఉంటే పెద్ద సమస్య కాదు. పేపర్ వచ్చిన తర్వాత ఇంకో దరిద్రం నేను చూసింది ఏంటంటే, అంటున్నాను కాదు, కీ చెప్పే వాళ్ళు కూడా బేసిక్స్ కూడా తప్పు చెప్తున్నారు క్వశ్చన్ పేపర్ అయిన తర్వాత. దీనివల్ల ఆబ్వియస్ గా వీళ్ళు క్లాస్ లో కూడా అదే తప్పు చెప్పింటారు కాబట్టి ఆ స్టూడెంట్కి అదే టఫ్ అనిపిస్తుంది. ఇందాక మీకు చెప్పాను, ఒక క్లాస్ తీసుకోవాలంటే 4 గంటల ప్రిపరేషన్ అనేది అవసరం పడుతుంది. మనం 1.5 క్లాస్ డెలివరీ చేయడానికి, అంటే అంత పద్ధతిగా ప్రిపేర్ అయ్యి రావాల్సి వస్తుంది. టీచర్ అంత ఓవర్వ్యూ తోటి రావాల్సి వస్తుంది. అలా కాకుండా పైన చెప్పినప్పుడు ఎవ్రీ టైం టఫ్ గానే ఉంటుంది ఆ పేపర్. అంతే. సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? జూన్ 10th వస్తాయి అనుకుంటున్నాను. టెంటేటివ్ గా జూన్ ఫస్ట్ హాఫ్ లోనే వస్తాయి. ప్లస్ ఆర్ మైనస్ 2-3 days నేను చెప్పిన డేట్ కుంటే. సో ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ లెవెల్ కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ఎంత స్కోర్ వచ్చి ఉండాలి క్వాలిఫై అవ్వడానికి? ఐఏఎస్ ఐపీఎస్ అని కాదు, ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావడానికి మన కేటగిరీ వైజ్ గా వస్తూ ఉంటుంది. జనరల్ కట్ ఆఫ్ ఒకటి ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంటుంది, ఓబీసీ ఒకటి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ రకరకాలుగా ఉంటాయి. దీంట్లో జనరల్ కట్ ఆఫ్ నే మనం కనుక తీసుకుంటే జనరల్ గా ఒక 90 మార్క్స్ అంటే తగ్గొచ్చు కూడా. నేను కొంచెం అంటే ఇది ఒక రోజు తోటి అయిపోయే వీడియో కాదు, సోషల్ పోస్ట్ లో వచ్చేది. రేపు నెక్స్ట్ టైం వచ్చేది కొంచెం టఫ్ ఈజీగా పేపర్ ఉన్నప్పుడు 5 మార్క్స్, ఒక 90 ఆ ప్రాంతంలో మీ మార్క్స్ ఉంటే, నేను చెప్పేది క్వశ్చన్స్ కరెక్ట్ చేయడం కాదు, అంటే 45 క్వశ్చన్స్ టు 50 క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్ చేస్తే, మీ బబ్లింగ్ కూడా కరెక్ట్ గా ఉంటే ఎవరు మీ పేపర్ని ఆపలేరు, మీ క్వాలిఫైని. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ మెయిన్స్కి వెళ్ళినప్పుడు 2250 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తీసుకుంటే అందులో మీరు 50+% కనుక వస్తే ఖచ్చితంగా ఆల్ ఇండియా టాప్ 10లోనే ఉంటారు. ఇంకా మీకు 5% తగ్గినా ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుంది. జనరల్ చెప్పేది నేను. మళ్ళీ రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్ళేవరకు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎట్లా పోయే వరకు కొంత తగ్గుతూ వస్తుంది. అంటే 50% మార్కులకే మనము ఆల్ ఇండియా టాప్ లోకి వెళ్తూ ఉన్నాము, టాప్ 10లోకి వెళ్తూ ఉన్నాము. అంటే ఈ ఎగ్జామ్ అనేది నిజంగా డిఫికల్ట్ అనాలా, లేకపోతే సిలబస్ ఎక్కువ ఉండడం వల్ల కవర్ చేయలేకపోతున్నాం అంటున్నామా అన్నది మనం పర్సనల్ గా 1-to-1 లో కొన్ని చెప్తాం మేము. ప్రిపరేషన్ టైమింగ్ కూడా ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు ఏంటంటే చాలా మంది పిల్లలు చేసే తప్పు, సిలబస్ నిజంగా ఎక్కువ ఉన్న సిలబస్ కు మరొక మనం చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువ పుస్తకాలు చదవడం మొదలు పెడతాం. అసలు 1 yearలో ఒక యావరేజ్ క్యాండిడేట్ అంటే స్టూడెంట్ ఎన్ని పుస్తకాలు చదివి తను డైజెస్ట్ చేసుకొని రీప్రొడ్యూస్ చేయగలడని కామన్ సెన్స్ కనుక మీరు అప్లై చేయగలిగితే ఫస్ట్ బుక్స్ ఆపుతారు. రీడ్ 1 book n number of time, rather purchase 10 books. అంతే. సో మనం ఏం చేస్తున్నాం, 10-12 పుస్తకాలు కొంటాం, ఏది సరిగ్గా చదవం. ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదవండి.
దాని మీద మీరు వర్కౌట్ చేయండి, అవగాహన పెరుగుతుంది. పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ టీచర్ దగ్గర హెల్ప్ తీసుకోండి. ఆ తర్వాత మీరు బెనిఫిట్ అవుతారు. ఇక్కడ టీచర్కు లెక్చరర్ కూడా చిన్న డిఫరెన్స్ ఇస్తాను. రెగ్యులర్గా టీచర్ అనే దాన్ని నేను వాడతాను. టీచర్ అనేవాడు మీకు దగ్గరుండి నేర్పించేవాడు టీచర్ అవుతాడు. లెక్చర్ అంటే మీకంటే ఒక 10 అడుగుల దూరంలో ఉండి లెక్చర్ చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవాడు. అవును. సో ఈ లెక్చర్ లాగా కాకుండా టీచర్ను చూజ్ చేసుకోండి. సరే ఈవెన్ దో ఆయన హై ర్యాంక్లో ఉన్న పెద్ద లెక్చరే కావచ్చు, కానీ తను కూడా టీచర్ లాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ వచ్చే పిల్లలు ఇంజనీరింగ్కి వచ్చి హిస్టరీ నేర్చుకుంటున్నాడు అంటే వాడు ఎల్కేజీ నేర్చుకుంటున్నట్టు నా దృష్టిలో. అంటే బయాలజీ లేకపోతే లైఫ్ సైన్సెస్ నుంచి వస్తాడు, వచ్చి ఆయన ఇక్కడ జాగ్రఫీ లేకపోతే ఎకానమీ నేర్చుకుంటాడు. నిజంగా వాడి కొత్త సబ్జెక్ట్ ఈవెన్ దో ఈ వాజ్ ఎ గ్రాడ్యుయేట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాడిని మనం టీచర్ లాగా ట్రైన్ చేయాలి. మనం లెక్చర్ లాగా ట్రైన్ చేయడం అనేది కుదరదు. కుదిరితే ఏమైందంటే ఈ డిస్టెన్స్ తోటి మన ఫెయిల్యూర్ అనేది పెరుగుతుంది. సో అది కొన్ని చాలా సున్నితంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ వీటినే మనం తీసుకోవాలి. బోర్డులో పెట్టుకున్నంత ఈజీగా ఉండదు. అంటే ఐ మీన్ ఏమని చెప్తాం, ఇలా చేస్తే అలా వచ్చేస్తుంది సివిల్ సర్వీసు, లేకపోతే మాది ఫలానా మెథడ్ అని చెప్తాం. ఒక్కొక్కరు ఒక మెథడ్, రెసిడెన్షియల్ మెథడ్ అని, గురుకుల మెథడ్ అని, లేకపోతే హ్యాండ్ హోల్డింగ్ మెథడ్ అని. ఏ మెథడ్లో వెళ్తున్నాం అన్నది కాదు, నీవు స్టూడెంట్కి ఎంత టైం ఇస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనం ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే పేరెంట్స్ ఇద్దరిలో ఒకరు ఆ పిల్లల పట్ల శ్రద్ధ కనుక చూపితే డెఫినెట్గా ఆ పిల్లలు కొంచెం లైన్లో ఉండే అవకాశం పెరుగుతుంది. అలా కాకుండా సర్లే మనం బాగా సంపాదించి పిల్లలకి ఇస్తే టైం ఇవ్వకుండా ఉన్నా సరే ఆ పిల్లలు ఏదైతే నువ్వు ఎంత ఇచ్చినా వేస్తుంది. ఇక్కడ కూడా నేను బాగా గొప్పగా చెప్పినా లాభమే, కానీ చెప్పి వాళ్ళని పట్టుకోకపోతే వేస్ట్ అవుతుంది. నువ్వు చెప్పేది వాడికి అర్థమైందా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం కార్ డ్రైవింగ్ చేయాలనుకున్నప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం, ఏవియేషన్ స్కూల్కి వెళ్ళి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నట్లు ప్రయత్నం చేస్తే సక్సెస్ తగ్గుతుంది, మొత్తం రివర్స్ అవుతుంది. అదే మనం చేస్తున్న పొరపాటు. ఎంత బాగా చెప్పారు. టీచర్ కి లెక్చరర్ కి మధ్యన ఉన్న అది కావాలి. సో మీ స్టాఫ్ సెలక్షన్ కి వచ్చేసరికి మీరు ఏ పాయింట్ బేసిస్ మీద స్టాఫ్ సెలెక్ట్ చేస్తున్నారు? అంటే టీచర్స్ ని టీచర్స్ ఒకటి 2 ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒకటి వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది ఒకటి అవుతాయి. నిజంగా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండి సీనియారిటీ లేకపోయినా కూడా మనం ట్రైన్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రెండ్స్ అడాప్ట్ చేసుకోగలిగిన ఎబిలిటీ వాళ్ళకే ఉంటుంది. ఇది ఒకటి నేను బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది. మరొకటి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకి ఎంత పేషెన్సీ ఉంది, పిల్లల దగ్గర వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేయగలరు, విసుక్కోకుండా వాళ్ళకి చెప్పగలరా. నీకు 1 గంట సమయమే నిజానికి టీచరు, కానీ వాడికి అవతల స్టూడెంట్కి అది లైఫ్. నీకు గంటే, ఆ గంట కూడా నువ్వు పేషెన్స్గా లేకపోతే మాత్రం వాడికి ఏమీ చెప్పే పరిస్థితి ఉండదు. ఇంకా కొన్నిసార్లు ఏమంటామంటే సివిల్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళలో కొందరిని తీసుకుంటాం, కొందరిని సివిల్స్ రాసి దగ్గరకు వచ్చాయి, కానీ అందరినీ మాత్రం మనం ఒకటిగా చేయలేము. ఎందుకంటే వాళ్ళలో కూడా నేను అనేది ఒకటి, అకాడమిక్ ఎక్సలెన్స్ లేకపోతే వాళ్ళతోటి కాదు. అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది కన్సర్న్ సబ్జెక్ట్లో ఉంటేనే వాడు అపారమైన జ్ఞానంతో మినిమం చేసి వాడికి చెప్తాడు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము ఈ టర్మరిక్ అనేది వాడతారు. ఈ టర్మరిక్ని జనరల్గా ఏం చేస్తారు వీళ్ళు చెప్పేదంటే 1 kg 2 kg టర్మరిక్ మొత్తాన్ని తీసి దాంట్లో ఉన్న కెపాసిటీ ఎంత ఉందో దాన్ని ఒక 5 ml 1 ml ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంజెక్షన్ ఇస్తారు అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఇంత టర్మరిక్ని తీసుకొని అంత పెద్ద పవర్ఫుల్ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎట్లయితే షార్ప్గా ఇట్లా ఇచ్చేస్తావో, ఇక్కడ కూడా టీచర్కి ఇంత నాలెడ్జ్ ఉన్నా ఆ పిల్లవాడికి అంత క్వాంటిటీ క్వాలిటీ తోటి ఇవ్వగలిగితే వాడు సక్సెస్. ఇది నేను చెప్పే ఫార్ములా ఫస్ట్. అందుకనే మీది సక్సెస్ అయింది. అంతే. ఆబ్వియస్లీ మీరు చెప్తున్న ఎలాబరేషన్ ఏదైతే ఉందో, ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అర్థమవుతుంది అందులో. అంతే, అంతకు మించి వేరేది ఏముండదు. మనం గొప్పగా మన గురించి చెప్పడమో లేకపోతే ఇట్లా అట్లా అనేది అది కాదు. అసలు మనం ఇవ్వాల్సిన పద్ధతిలో వాడికి ఇస్తే తట్టుకుంటాడు. తట్టుకునే వాడినే తెచ్చుకోవాలంట. తట్టుకోలేని వాడు ఎప్పటికీ తట్టుకోలేడు, అది వేస్ట్ అవుతుంది. అంతే.